హాయ్ ఫ్రెండ్స్, శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మనం రాశి ఫలాలు చూసుకుంటే అందులో ఆదాయం, వ్యయం, రాజపూజ్య, అవమానాల గురించి మనం తెలుసుకుందాం. సో మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. సో ఈ రాశివారు ఆదాయం వచ్చేసి తక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అయితే ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వాళ్ళది కూడా సేమ్, ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం కంటే అవమానం చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు కూడా 5, సరి సమానంగా ఉంటుంది. ఇక రాజపూజ్యము 3, అవమానము 6. సో అవమానం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారికి. కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానము 6. సో కర్కాటక రాశి వారికి ఆదాయము చాలా ఎక్కువ ఉంటుంది, ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఇక రాజపూజ్యము, అవమానము సరి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంటుంది, ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యము సరి సమానంగానూ ఉంటుంది, అంటే రాజపూజ్యము 2, అవమానము 2. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఆదాయము, వ్యయము, ఖర్చు మరియు ఆదాయం సరి సమానంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం అంటే ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో ఈ రాశి వారికి అయితే ఈ సంవత్సరంలో ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. సో కుంభరాశి వారికి కూడా ఆదాయం మరియు ఖర్చు సరి సమానంగానూ ఉంటుంది. రాజపూజ్యం ఎక్కువ ఉంటుంది, అవమానం చాలా తక్కువ ఉంటుంది. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది, ఈ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది.